పాకిస్తాన్ దగ్గరే కాదు, ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉండకూడదు, ఇరాన్ దగ్గర ఉండకూడదు, లేకపోతే కనుక ఈ చిన్న చితకా దేశాల దగ్గర ఉండకూడదు అంటాం. ఎందుకని? ఇప్పుడు లెబనాన్లో ఉంటే ఏమవుతుంది? తీవ్రవాదుల చేతికి వెళ్తుంది, హెజ్బుల్లా చేతికి పోతుంది. అదే యెమెన్లో ఉంటే హౌతీల చేతులకు పోతుంది, లేకపోతే పాలస్తీనాలో ఉంటే హమాస్ చేతులకు పోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేస్తారు, దాంతో అణుయుద్ధాలే జరుగుతాయి. అట్లా కాకుండా కాస్తో కొస్తో బాధ్యత ఉండాల్సినటువంటి అంశం ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయెల్ మీదకి కొన్ని క్షిపణుల్ని వాడారు, అవి కత్యూషా రాకెట్ లాంచర్ నుండి వాడారు. ఈ కత్యూషా రాకెట్ లాంచర్ అనేటటువంటిది రష్యా వాళ్ళ రాకెట్ లాంచర్ హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ చేతికి ఎట్లా వచ్చింది అంటే, అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏదో నడుస్తోంది ఇరాన్ నుంచి లెబనాన్కి, ఇరాన్ నుంచి యెమెన్కి, ఇరాన్ నుంచి పాలస్తీనాకి. ఎందుకంటే అనేక మిస్సైళ్ళు సరికొత్తగా రష్యా మొన్న వరుసపెట్టి యుద్ధ విమానాలు అక్కడ దించడం, ఇరాన్కి ఇవ్వడం, ఇరాన్ దగ్గర వచ్చినటువంటి రష్యన్ ఎక్విప్మెంట్ అకస్మాత్తుగా ఈ తీవ్రవాదులైన హెజ్బుల్లా వాళ్ళు వాడటంతో అసలు కథ ఏంటనేది అర్థమవుతుంది.